హాయ్ హలో నమస్తే 2 మినిట్స్ నేను పెట్టిన వీడియో పూర్తిగా చూడండి. మీకు డెఫినెట్గా ఒక ఫైనాన్షియల్గా సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ వీడియోలో నేను లిక్విడిటీ అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నానండి. లిక్విడిటీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి గోల్డ్ ఉంది, మన దగ్గర గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఒక 100 గ్రామ్స్ ఉంది. 100 గ్రామ్స్ ఉంది. ఈరోజు వాల్యూ ప్రకారం ఒక 10 ఏళ్ళ నుంచి దీన్ని సమకూర్చాం. మనకి 100 గ్రాములు గోల్డ్ మన ఇంట్లో ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు కావాలంటే ఇమీడియట్గా ఒక 10 గ్రాములు అమ్ముకోవచ్చుగా. ఏ రోజు కావాలంటే ఆ రోజు, 1 గ్రామ్ కావాలంటే 1 గ్రాములు. ఈ సంవత్సరం ఈ నెలలో 1 లక్ష రూపాయలు అవసరం, ఒక 10 గ్రాములు అమ్ముకోవచ్చు కదా సింప్లీ. అదే లిక్విడిటీ అనమాట. మిగతా 90 గ్రాములు మనం ఉంచుకోవచ్చు, లేదు మళ్ళీ డబ్బులు రేపు ఉన్నాయి కొనుక్కోవచ్చు. అది లిక్విడిటీ అంటారనమాట. దానికి లిక్విడిటీకి మనకున్న అసెట్స్ వచ్చేసరికి గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్, ఈటీఎఫ్స్ కూడా అంటాం. అండ్ ఇంకోటి ఇల్లిక్విడిటీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనం ఒక ఇల్లు కొన్నాం, దాంట్లో మనం ఒక అపార్ట్మెంట్ లేదంటే ఒక ఇల్లు కొన్నాం, దాంట్లో కావాలంటే ఇమీడియట్గా 100 రూపాయలు అంటే 100 రూపాయలు కూడా అప్పు చేయకూడదు, ఏమీ చేయకూడదు. ఆ డాక్యుమెంట్స్ చూపించిన ఇవ్వరు, ఇమీడియట్గా ఎవరు వర్క్నే ఇవ్వరు. సింప్లీ సే 100 రూపాయలు కూడా దాని మీద రావు. అదే ఇల్లిక్విడిటీ, గుర్తుపెట్టుకోండి. హౌస్, షాప్ ఆర్ ల్యాండ్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ బట్ నాట్ 100% యూస్ఫుల్ కాదు అని నేను చెప్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇల్లిక్విడ్ అసెట్స్. కాబట్టి మీ అసెట్స్ మొత్తం, ఇన్వెస్ట్మెంట్ మొత్తం రియల్ ఎస్టేట్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పూర్తి నాలెడ్జ్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి, అంతా ఒక వీడియోలో చెప్పలేము. కాబట్టి మీరు పూర్తిగా ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అంటే మీకు యూస్ఫుల్ అనిపించుంటే.